హలో 45 డేస్ తర్వాత మా ఇంట్లో చేపల కర్రీ నా చేతులతో నేనే వండుతున్నా. కానీ వాళ్ళు చెప్తే నేను చేస్తాను ఇక్కడ. ఇది ఎన్ని స్పూన్లు వేయాలి? బాబాయ్ ఫస్ట్ టైం కొత్తిమీర ఎంత వేయాలి అని అడిగిన పెద్ద మనిషి 5 స్పూన్లు వేయని చెప్తుంది. గ్రేట్. ఓకేనా? కరెక్ట్ గా 5 వేసాం, సరిపోతాయా? మిర్చి, ఆనియన్స్ చెప్పి. జీలకర్ర వేయాలి ఫస్ట్. ఓకే ఓకే. ఇది కచ్చా, మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని వేయడం జరిగింది. ఇప్పుడు ఆనియన్సా కొంచెం ఫుల్ పెట్టా. పక్కన దీనికి మూత రైస్ కి. ఇవి కూడా మిక్సీలో పట్టినవి కాదు, స్టాండ్. మిక్సీలో పట్టినవి కాదు, టేస్ట్ రావాలంటే ఇట్లా కొంచెం కోరాలి. నో ఎడిటింగ్. అయ్యింది. అయిందా? మంచిగా వేగించాలి. ఇలా సాల్ట్ గట్ట ఏమన్నా వేగడానికి అయిపోద్ది. దీనికి ఒక మూత కూడా ఇచ్చేస్తాం. ఒకటే కదా. కాదమ్మా, ఫుల్ వీడియో డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ గట్ట నో. అంటే ఒక చేపల కర్రీలో చింతకాయ, మామిడికాయ నేనైతే ఫస్ట్ టైం 2 కలిపి చేసి కూర తిండం. వేస్తే చింతకాయ అయినా లేదంటే మామిడికాయ అయినా అట్లా వేసేవాళ్ళం. కానీ ఏమైనా మగవాళ్ళకి వంటలు రాకూడదు, అబ్బాయిలకి వంటలు వస్తే ఏమవుతుంది? అమ్మాయిలు ఎంత మంచిగా చేసినా సరే ఏదో టొంకలు పెడతానే ఉంటారు. లేదు, నా వంట కాదు ఇది, మీ వంట. నా చేతులతో మీ సలహాలు తీసుకుని చేస్తున్నాను అంతే. గంటలో ఐటమ్స్ కావాలో చెప్పు. జీలకర్ర వేసాం, ఆనియన్స్ వేసాం, చక్కగా మామిడికాయ. కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి కత్తులు వాడతారా, లేదంటే పేకలు కట్ చేయడానికి వాడతారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అంటారు కదా. వీళ్ళ ఇంట్లో మొత్తం ఒక సెల్ఫ్ అంతా మొత్తం చాక్లెటే. అవును, లేదమ్మా, ఎంత మంచిగా ఎలా వాడతావు అమ్మా నువ్వు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు చక్కగా అలా యూజ్ చేసుకుని ఇలాగా తడిపేసుకుంటే క్యారీ చేయడానికి బాగుంటది కదా. అయితే నేను ఇప్పుడు యూట్యూబ్ లో, ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ కిచెన్ టవల్స్. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ దీనికి షార్ట్ వీడియో తీసి మీకు పెడతా. ఇట్లా ఎప్పుడు నీట్ గా స్టవ్ ఉంచుకోవాలన్నా, వంటగది ఉంచాలన్నా ఇలాంటి నాప్కిన్లు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అది షార్ట్ వీడియోలో చెప్తా. అయితే మనం చేపల కూరలో వెళ్దాము. ఇంకేమి వేయాలి బావా? ఓ నాని బావా, ఎట్లా, ఎంత వరకుని? ఇంకా కలర్ వచ్చేలా జారితే ఏంటి పరిస్థితి? తెచ్చుకోలేదు మార్కెట్కి వెళ్ళి. ఈ వాటరే కదా యూజ్ మనకి. మంచిగా ఆనియన్స్ వేగాయి చూడు, ఇలా చూపించు.
ఇట్లా మంచిగా వేగిన తర్వాత చక్కగా దానిలో ధనియాల పౌడర్ వేసుకుని అట్లనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే పసుపు గుమగుమలాడే బొజ్జమ్మ చేపల కర్రీ. గరిటెలోనే ఇంత కొంచెమే అయి ఉండడం వల్ల కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో పట్టించిన కారం ఇది. ఆల్మోస్ట్ ఆనియన్స్ మంచిగా వేగితే ఇంకా కర్రీ అనేది చాలా తొందరగా అయిపోద్ది తెలుసు కదా. సాల్ట్ పింక్ సాల్టే వాడుతున్నాను మరి. బ్లాక్ సాల్ట్ అండి. చేపలు వేయకుండానే చేపల స్మెల్ పైన మొత్తం పొట్టంతా తీసేసి చక్కగా ఇలాగా ఓపిక ఎవరికన్నా ఉంటుందా ఎట్లా కట్ చేసుకోవడం. కూర చూడడానికి మాత్రం కలర్ఫుల్ గా ఉంది. నాకు ఇష్టమైన చేపలు ఏమమ్మా తెలియదు. చేపలు ఇష్టంగానే ఏం చేపన్నో తెలియదు అంతే తీసేసుకోవడం. తక్కువ అంటే పెద్ద చేప కదా. ఏంటి బుజ్జమ్మా నీకు కర్రీలు రానట్టు అడిగి తెలుసుకుంటున్నా. ఒక్కొక్క చేతి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇది నా స్టైల్లో వండిన చేపల కూర కాదని నీకు ముందే చెప్పా. ఒకసారి నువ్వు దిక్కు. మన కర్రీ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం దగ్గర చూపించు. ఇప్పుడు మంచిగా చింతకాయలు పులుపు పులుసు పులుసు వేసిన అప్పుడు బెండకాయ ఇంతనా. చేపల కూరలో బెండకాయలు చాలా బాగుంటాయి. వాటరా సరిపోతుండవా. మిగతా ప్రాసెస్ అది చూస్తా. నువ్వు తిప్పుకో నాకు భయం వేస్తుంది. లాస్ట్గా మనం ఏదైతే తురుము పెట్టుకున్నామో మామిడికి చేపల కూర ఎప్పుడు కూడా వండుకున్న వెంటనే తినకుండా మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్ వండుకుంటే నెక్స్ట్ డే అట్లా తింటే బాగుంటుంది కదా. సరిపదా సిమ్లో పెట్టి కర్రీ వండుకుంటే ఏదైనా సరే సూపర్ ఉంటుంది టేస్టీగా. కొంచెం టైం ప్రాసెసింగ్ అనిపిస్తుంది కానీ సిమ్లో ఉండే కర్రీస్ ఏదైనా సరే సూపర్ సూపర్. చాలా తర్వాత తిన్నట్టు అనిపిస్తుంది ఒక 1 month గ్యాప్ ఇచ్చేసరికి.